హలో నమస్తే అండి, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు భూమి కిచెన్. టుడే రెసిపీ మటన్ కర్రీ. ఈ కర్రీని సింపుల్ అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. నేను ఇక్కడ 1.5 kg మటన్ తీసుకొని 2 times వాష్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు దీనిలో 2 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 teaspoon పసుపు, 1.5 teaspoon ధనియా పౌడర్, 1.5 spoon సాల్ట్, 8 teaspoons కారం, 1 teaspoon ఆయిల్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయిన తర్వాత 3.5 tablespoon ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత 7-8 లవంగాలు, 6 ఇలాచి, కొంచెం జాపత్రి, 1 inch దాల్చిన చెక్క, 1/2 teaspoon సాజీరా, 2-3 బిర్యానీ ఆకులు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత 10-12 వెల్లుల్లి రెబ్బలను దంచుకొని వేసుకోవాలి. ఇంకా 5-6 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకుని ఒక పెద్ద సైజు ఆనియన్, కొంచెం పుదీనా వేసుకుని లైట్ గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసి కలిపి 1.5 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన రాకుండా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 1 teaspoon పసుపు వేసుకొని కలిపి ముందుగా రెడీ చేసుకున్న మటన్ని వేసుకొని అంతా కలిసేలాగా కలిపి హై ఫ్లేమ్లో ఒక 10 minutes ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి ఫ్లేమ్ను సిమ్లో పెట్టుకొని ఒక 20 minutes మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. తర్వాత 1.5 glass హాట్ వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో మరొక 15 minutes కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 teaspoon గరం మసాలా, 1.5 teaspoon ధనియా పౌడర్ వేసుకొని కలిపి మరొక 5 minutes కుక్ చేసుకోవాలి. 1 teaspoon కసూరి మేతిని క్రష్ చేసుకొని వేసుకొని కలిపి తర్వాత కొంచెం కొత్తిమీర, ఒక 2 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ మటన్ కర్రీ రెడీ అయింది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.